పెళ్లి తర్వాత వస్తున్న సినిమా కావడంతో మెగా అభిమానుల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. విహానంతరం ఆమె ఎలాంటి పాత్రను ఎంచుకుంది, ఎలా కొత్తగా కనిపించబోతుందనే ఆసక్తి అభిమానుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆమె పాత్ర కథకు కీలకమని చెబుతుండటంతో ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. థ్రిల్లర్ అంశాలతో రూపొందుతున్న ఈ చిత్రం సస్పెన్స్, ఎమోషన్, అనూహ్య మలుపులతో నిండిపోయి ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. కథలో ప్రతి ట్విస్ట్ ప్రేక్షకుల్ని కుర్చీ అంచున కూర్చోబెట్టేలా ఉంటుందని, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరియు విజువల్స్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని సమాచారం. సరికొత్త కథాంశంతో పాటు సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను కొత్త అనుభూతిని అందిస్తుందని దర్శకుడు ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయని, త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటించనున్నట్లు నిర్మాతలు హామీ ఇచ్చారు. సరైన సమయాన్ని ఎంపిక చేసి భారీ స్థాయిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఈ చిత్రంలోని ఉండనున్నాయని, ముఖ్యంగా థ్రిల్లర్ జోనర్ను ఇష్టపడే వారికి ఇది ప్రత్యేకంగా నచ్చుతుందని చిత్ర బృందం నమ్మకం వ్యక్తం చేస్తోంది. అందరికీ తెలిసిందే, అందమైన నవ్వు, సింపుల్ లుక్స్, నేచురల్ యాక్టింగ్ తో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న హీరోయిన్ లావణ్య త్రిపాఠి. ఆమె ప్రయాణం మొదలైంది 2012లో విడుదలైన అందాల రాక్షసి సినిమాతో. ఆ సినిమా తర్వాత వరుసగా మంచి అవకాశాలు వచ్చాయి. భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయన, అర్జున్ సురవరం లాంటి సినిమాలతో ఆమె మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇలా కెరియర్ మంచి స్థాయిలో ఉన్న సమయంలో 2023 నవంబర్ 1న వరుణ్ తేజ్ ను వివాహం చేసుకుంది. వారి పెళ్లి ఇటలీలో ఎంతో ఘనంగా జరిగింది. మెగా ఫ్యామిలీలో కోడలుగా అడుగుపెట్టిన పెళ్లైన వెంటనే పూర్తిగా సినిమాలు మానేసిందనే వార్తలు వచ్చినా నిజానికి అలా కాదు. పెళ్లి తర్వాత కొంత సమయం వ్యక్తిగత జీవితానికి, ఫ్యామిలీకి కేటాయించాలని ఆమె నిర్ణయించుకుంది. కొత్త కుటుంబం, కొత్త బాధ్యతలు, ముఖ్యంగా మెగా ఫ్యామిలీ లాంటి పెద్ద కుటుంబంలో కలిసిపోవడానికి కొంత సమయం పడుతుంది. అందుకే కొద్దిగా బ్రేక్ తీసుకుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆమె స్క్రిప్ట్ సెలెక్షన్ విషయంలో చాలా సెలెక్టివ్గా ఉంటుంది. సాధారణంగా వచ్చిన ప్రతి ఆఫర్ను అంగీకరించకుండా మంచి కథల కోసం ఎదురు చూస్తుంది. పెళ్లి 2023 నవంబర్లో జరిగింది. అంటే 2024 మొత్తం సంవత్సరంలో ఆమె నుంచి కొత్త తెలుగు సినిమా రాలేదు. సుమారు 1 నుండి 2 సంవత్సరాల వరకు స్క్రీన్ పై కనిపించలేదు అని చెప్పవచ్చు. అయితే ఇది పూర్తిగా రిటైర్మెంట్ కాదు, కేవలం చిన్న బ్రేక్ మాత్రమే. ఇంటర్వ్యూల్లో ఆమె చెప్పిన మాట ఏంటంటే, మంచి కథ వస్తే తప్పకుండా తిరిగి నటిస్తాను అని. అందుకే అభిమానులు కూడా ఆమె రీఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు. మొత్తానికి లావణ్య త్రిపాఠి సినిమాలకు దూరమై కారణం పెళ్లి మాత్రమే కాదు, కుటుంబానికి సమయం ఇవ్వడం, సరైన కథ కోసం వేచి చూడడం, వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేయడం కూడా ప్రధాన కారణాలే. ఈ సినిమాతో దేవ్ మోహన్ తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ కావాలని భావిస్తున్నారు. తన సహజమైన నటన, భావ ప్రకటనతో ఇప్పటికే ఇతర భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఈ చిత్రంలో కొత్త తరహా పాత్రలో కనిపించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. కథలో భావోద్వేగాలు, కుటుంబ విలువలు, ప్రేమ, త్యాగం వంటి అంశాలు ప్రధానంగా ఉండనున్నాయి. దర్శకుడు తాతినేని సత్య ప్రత్యేక శైలిలో ఈ కథను తెరకెక్కిస్తున్నారని సమాచారం. సాంకేతికంగా కూడా సతీ లీలావతి సినిమాను ఉన్నత ప్రమాణాలతో రూపొందిస్తున్నారు. సంగీతం, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని యూనిట్ నమ్మకం వ్యక్తం చేస్తోంది. ఆనంది ఆర్ట్స్ సమర్పణలో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే భావోద్వేగ కథగా నిలుస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు, విడుదల తేదీ ప్రకటించనున్నట్లు నిర్మాతలు తెలిపారు. ఇప్పటి వరకు విడుదలైన టీజర్కు మంచి స్పందన వచ్చింది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఇంటెన్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, లావణ్య లుక్ ఇవన్నీ ఆడియన్స్ను ఆకట్టుకున్నాయి. ప్రతి ఫ్రేమ్లోనూ ఒక మిస్టరీ ఫీల్ కనిపిస్తూ కథలో ఏం జరుగుతుందో అన్న ఆసక్తిని మరింత పెంచుతోంది. టీజర్ చివరిలో వచ్చే ట్విస్ట్ హింట్ అయితే ప్రేక్షకుల్లో మరింత ఉత్కంఠను రేకెత్తిస్తోంది. సాంగ్స్ కూడా స్టోరీకి తగ్గట్టుగా సాఫ్ట్ మిస్టీరియస్ టోన్లో ఉన్నాయి. మెలోడీ మరియు సస్పెన్స్ మేళవింపుతో వచ్చిన సంగీతం సినిమాకు ఒక ప్రత్యేకమైన వాతావరణాన్ని సృష్టిస్తోంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కథలోని ఎమోషన్స్ను బలంగా ప్రతిబింబిస్తూ ప్రతి సీన్కు అదనపు
అదనపు తీవ్రతను తీసుకొస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ పని స్పష్టంగా టీజర్ నుంచి మెచ్చుకోదగినట్టుగా కనిపిస్తోంది. విజువల్స్ పరంగా కూడా సినిమా ఒక హై క్వాలిటీ థ్రిల్లర్ అనిపిస్తోంది. డార్క్ షేడ్స్, నైట్ సీన్స్, క్లోజప్ షాట్స్ అన్నీ కలిసి కథలోని టెన్షన్ను బాగా ఎలివేట్ చేస్తున్నాయి. లావణ్య పాత్రలో కనిపిస్తున్న షేడ్స్ చూస్తుంటే ఆమె క్యారెక్టర్లో చాలానే లేయర్స్ ఉన్నట్లు అర్థమవుతోంది. ఆమె నటన ఈ సినిమాకు ఒక ప్రధాన బలంగా నిలవబోతుందని అంచనా వేయవచ్చు. మొత్తానికి సినిమా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. కథలో అనూహ్య మలుపులు, ఎమోషనల్ డ్రామా, థ్రిల్లింగ్ మూమెంట్స్ అన్నీ కలిసి ప్రేక్షకులకు ఒక గ్రిప్పింగ్ అనుభవాన్ని ఇవ్వబోతున్నాయి. టీజర్ ద్వారా క్రియేట్ చేసిన అంచనాలను సినిమా ఎంతవరకు నిలబెట్టుకుంటుందో చూడాలి. కానీ ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ చూస్తుంటే ఈ చిత్రం థ్రిల్లర్ ప్రేమికులకు తప్పకుండా నచ్చేలా ఉంటుందని చెప్పవచ్చు. మొదట ఈ సినిమాను మార్చి 6న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ఇప్పటికే ప్రమోషన్లు ఊపందుకొని ప్రేక్షకుల్లో మంచి అంచనాల్ని నెలకొన్నాయి. ట్రైలర్, పాటలు, పోస్టర్ మంచి స్పందన అందుకోవడంతో సినిమా ఓపెనింగ్స్ పై భారీ ఆశలు ఏర్పడ్డాయి. థియేటర్లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభమై ఫ్యాన్స్ ఆసక్తి రిలీజ్ డే కోసం ఎదురు చూస్తున్నారు. కానీ రిలీజ్కు కేవలం 3 రోజులు మిగిలి ఉండగా మేకర్స్ అనూహ్య ప్రకటన చేశారు. కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమాను వాయిదా వేసినట్లు వెల్లడించారు. ఈ ప్రకటన ఒక్కసారిగా సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న ప్రేక్షకులు నిరాశ వ్యక్తం చేస్తుండగా కొత్త రిలీజ్ డేట్ పై ఆసక్తి పెరిగింది. మేకర్స్ వివరణ ప్రకారం సాంకేతిక కారణాలు మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రేక్షకులకు ఉత్తమమైన క్వాలిటీతో సినిమా అందించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. సినిమాపై ఉన్న అంచనాలకు తగ్గట్టుగా మెరుగైన ఫలితం ఇవ్వాలని టీం కట్టుబడి ఉందని చెప్పారు. ఇక త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. అభిమానులు కొంత నిరాశ చెందిన మంచి కంటెంట్ కోసం కొంతకాలం వేచి చూడటానికి సిద్ధంగా ఉన్నారు. వాయిదా నిర్ణయం చివరికి సినిమాకు ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి. ఇప్పుడు అందరి దృష్టి కొత్త రిలీజ్ డేట్ ప్రకటించే అధికారిక ప్రకటనపైనే ఉంది. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.